హే హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంజిత్ అండ్ వీల్స్. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే గోబీ డెజర్ట్లో ఉన్నాము. అండ్ నైట్ అయితే పడుకున్న వరకు 1:30 అయింది. ఎందుకంటే నేను లేసే వరకు ఏమైందంటే సన్ సిల్క్ ఉంది కదా, నెత్తి పెట్టుకునే కన్నా నా బ్యాగ్లో మొత్తం లీక్ అవ్వడం ఎక్కువైపోయింది. ఇది హాఫ్ ఆఫ్ ది బాటిల్ బ్యాగ్లో లీక్ అయిపోయింది. నైట్ మొత్తం నా పరిస్థితి దారుణంగా ఉండే. ఇంకా చేతులకు అట్లే ఉంది, వాటర్ కడుక్కోవడానికి కూడా లేవు, తాగడానికి మాత్రమే ఉన్నాయి. పొద్దున్న లేచిన కానీ 2 లీటర్ల నీళ్ళు అయితే తాగేసాను. అండ్ సరే, ఇప్పుడైతే మనం క్యాంపింగ్ టెంట్లో ఉన్నాము అండ్ నైట్ ఇక్కడ ఉన్నాము. అండ్ డెజర్ట్ ఎలా ఉంది, ఇక్కడ చిన్న డెజర్టే ఉంది. సో ఆ డెజర్ట్ని ఒకసారి మనం డ్రోన్ వ్యూలో చూద్దాం. వచ్చేసేయండి అండ్ వీడియో మొత్తం చూడండి. అండ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. సో దానివల్ల అది చాలా మందికి అయితే పుష్ అవుద్ది. అండ్ నాకు ఎప్పుడో నెట్వర్క్ వస్తుంది, ఎప్పుడో సిగ్నల్ వస్తుంది, అప్పుడు నేనైతే వీడియోస్ పెడుతున్నా. అంతమంది అంటే రోజుకోటి పెట్టేటోని కాబట్టి కొంచెం బాగుండేది. ఇప్పుడు రోజుకొకటి పెట్టడం సాధ్యం అవ్వట్లేదు. డే బై డే పెడుతున్నా. అండ్ నేను బయలుదేరి ఇప్పటికీ 300 కిలోమీటర్లు అయితే వచ్చిన. అండ్ మొత్తము ఉలన్ బతార్ నుండి నేను నెక్స్ట్ వెళ్ళబోయే స్టేషన్ వచ్చేసి కర్కారో అని చెప్పేసి ఉంటుంది. సో అది వచ్చేసి ఓల్డ్ మంగోలియా క్యాపిటల్ అని చెప్పినా కదా, అది 380 కిలోమీటర్లు ఏమో ఉంది. సో ఇప్పటికైతే 4 రోజులలో నేనైతే 300 కిలోమీటర్లు అయితే రావడం జరిగింది. సో ఇంకొక 80 కిలోమీటర్లు ఇవాళ పోతే నేను సిటీకి వెళ్తా. అండ్ ఇది 5వ రోజు నేను స్నానం, 4 రోజులు అయిపోయిందా, ఇది 5వ రోజు నేను స్నానం చేయక. సో నా సిచ్యువేషన్ అట్లా ఉన్నా అన్నట్టు. చలో ఇప్పుడైతే వెళ్ళి స్నానం చేయాలి. కానీ అక్కడ హాస్టల్స్ ఇట్లా అవన్నీ చాలా కాస్ట్లీ ఉన్నాయి. 3,000, 4,000, 5,000 అట్లా ఉన్నాయి. మరి హాస్టల్కి అంత ఎందుకుందో నాకు అర్థం అవ్వట్లేదు. మరి అక్కడ ఎవరు మనుషులు ఉంటారో ఏమో తెలియదు. అదొక చిన్న సిటీ అని చెప్పేసి అయితే, ఓల్డ్ క్యాపిటల్ మంగోలియా క్యాపిటల్ అని చెప్పేసి అయితే అని అన్నారు. బట్ అది ఎట్లుంటుందా ఏందో అనేది చూడాలి. ఒక పెద్ద సిటీని చూడబోతున్నా. నా హెల్మెట్ కొనుక్కోవాలి, కానీ అక్కడ సైకిల్ షాప్సే లేవు. ఉలన్ బతార్ నుండి ఎవరైనా పంపిస్తారా అని చూస్తున్నా, పిలిచి. అండ్ ఒక్క మనిషి కూడా లేడు, ఒక్కరు కూడా కనబడతలేరు, ఒక తెలుగు వాళ్ళు కనబడ్డదే లేదు. అండ్ ఇట్లున్నది దేశం అసలుకి. ఇక్కడ ఉన్న లోకల్ మనుషులే లేరు. మొత్తం జనాభా అయితే ఏదైతే 34 లక్షల మంది మంగోలియన్స్ ఉన్నారో, 7 లక్షల మంది చైనాలో బ్రతికితే మిగతా వాళ్ళు మంగోలియాలో బతుకుతారట. వాళ్ళందరూ కూడా ఉలన్ బతార్లోనే బతుకుతారు, మేజర్ సిటీలలోనే. మిగతా మధ్యలో మొత్తం ఎవరైతే ఉండరు. ఎవరో ఒక 10 ఇండ్లు 15 ఇండ్లు ఉంటే అదే పెద్ద ఊరులాగా అనిపిస్తుంది ఇక్కడ. సో లోపలికి ఇక్కడ ఉంటే ఒకటి ఇల్లు 2 ఇల్లు గుర్రాలు కాసుకుంటా, నేను వీడియోలో చూసినట్టు. సో అది మ్యాటరు. చలో డ్రోన్ షాట్స్లోకి వచ్చేసేయండి, డ్రోన్ ఎగిరేద్దాం పదండి. ఎండ అయితే బాగా ఎక్కువైపోయింది. డ్రోన్ షాట్స్ ఎలా ఉన్నాయి, నచ్చినాయి అనుకుంటానా. సో చలో జర్నీ మొదలెట్టేద్దాం. ఏడారి ఎండలో కొన్ని నీళ్లు పోగు చేసుకుని ఈ ఎడారిలోకి వచ్చేసి అందరు క్యామెల్ రైడింగ్ అవి చేస్తూ ఉంటారు. ఎందుకో నాకు చేయబుద్ధి అవ్వట్లేదు.
జస్ట్ వెళ్ళి చూసుకుంటా, జస్ట్ వెదర్ను నేచర్ను చూసుకుంటా వెళ్ళిపోతా. ఎందుకంటే మీరు ఆల్రెడీ డ్రోన్ షాట్స్లో ఈ శాండ్ డ్యూన్స్ని చూసిరు. వీటిని శాండ్ డ్యూన్స్ అంటారు. ఇట్లా ఇసుక తిన్నేలు అంటాం కదా, అవే. మంగోలియన్ పీపుల్స్. గుర్రం ఎక్క బుద్ధి అవుతుందిరా. పట్టకాన్నే మళ్ళీ తొక్కాలి. చూద్దాం వేరే ప్లేస్ చూసుకొని. హార్స్ రైడింగ్. సో మీకు కనబడుతుంది రోడ్ చాలా పెద్ద ఉంది కదా, అసలు చాలా పెద్దగా స్ట్రైట్ రోడ్ అది. సిగ్నల్ పోయింది, ఇక రాదు సిగ్నల్. మళ్ళీ 74 కిలోమీటర్ల దాకా సిగ్నల్ రాదు. 74 కిలోమీటర్లు. ఇక్కడ ఎందుకో కార్ ఆగింది, యాక్సిడెంట్ అయిందా? టైర్ ఇరిగిడ పడ్డది. సో ఫ్రెండ్స్ హాయ్. యాక్చువల్లీ ఇట్లా వెళ్తా ఉన్నా, ఇది ఒక వాటర్ బాటిల్, క్లియర్ వాటర్ బాటిల్ ఏదో పడిపోయింది రోడ్డు మీదకి వెళ్ళి. అండ్ ఇది ఇంకా సీల్ తీయలేదు. సో నాకు ఈ వాటర్ బాగా పనికి వస్తాయని చెప్పేసి అయితే అనుకుంటున్నా. యా, హాఫ్ లీటర్ కాదు, ఇది 250 ml ఏమో సంథింగ్ ఉంటుంది. ఏదైనా వాటరే నాకు చాలా ఉపయోగపడుతుంది ఇది దారిలో. అండ్ రియల్లీ ఎవరితో వాటర్ బాటిల్ పడిపోయింది, నా కోసమే పడిపోయింది అనుకుంటాను నేను. ఇక సీల్ నేనే తీస్తాను. వాటరే ఎక్కువ. బాటిల్ ఇక్కడ వెళ్దాం, తర్వాత చెత్త బుట్ట వచ్చినాక పడేయచ్చు. అండ్ ఇంకొకటి, నా హెల్మెట్ పోయిందని చెప్పాను కదా, మనకు బాజీ ఎస్కే అని చెప్పేసి మన ఉలన్ బాతార్లో, అంటే ఇప్పుడు నేను ఏదైతే క్యాపిటల్ నుండి కొత్త క్యాపిటల్ ఏదైతే ఉందో బయలుదేరిందో అక్కడ నుండి ఇప్పుడు ఓల్డ్ క్యాపిటల్కి నేను వెళ్తున్నా కదా, అరౌండ్ 400 కిలోమీటర్స్ జర్నీ ఉంటుంది ఇందులో. ఈ మధ్యలో ఏం సిటీస్ అయితే లేవు. అండ్ అక్కడ కూడా హెల్మెట్ లేదు. ఈ హెల్మెట్ గ్లౌజెస్ అయితే ఏవైతే ఉన్నాయో ఒక బ్రదర్ అయితే మన తెలుగు అతను అక్కడ నుండి కొని బస్సుకి అయితే వేస్తున్నాడు. అది రావడానికి ఒక రోజు పట్టుద్ది. అండ్ దానికోసం అని చెప్పేసి సో ఒకరోజు రెస్ట్ తీసుకుంటా. అండ్ వన్ మోర్ థింగ్, నేను ఒక్కటే తోడ మీద తొక్కుతున్నా, లెఫ్ట్ తోడ మీద. ఎందుకనంటే లైక్ చెప్తా, దీన్ని కూడా ఇక్కడ హీట్ బంప్ అయింది కరెక్ట్ రైట్ తోడ మీద. కానీ మధ్యలో ఎక్కడ రెస్ట్ తీసుకోలేను, 5 days అవుతుంది స్నానం చేయక. అదే అండి ఏమంటారు, వేడి గడ్డ, సెగ్గడ్డ డిఫరెంట్గా అంటారు కదా, సో అదైంది. అండ్ ఎందుకంటే చూసారుగా హ్యూమిడిటీ అండ్ వాటర్ అండ్ నాన్ వెజ్ రోజు తినడం వల్ల ఏమో. సో కాబట్టి నేనేమనుకుంటున్నా, ఒక 60 కిలోమీటర్, ఇంకా ఇవాళ 80 కిలోమీటర్లు తొక్కాలి. ఆల్రెడీ 20 కిలోమీటర్లు తొక్కిన, ఇంకా 60 కిలోమీటర్లు తొక్కేసి 1 day అది తగ్గే వరకు 1 or 2 days రెస్ట్ తీసుకుంటాను. తీసుకొని హెల్మెట్ కూడా వస్తుంది, గ్లాసెస్ కూడా వస్తాయి. తర్వాత మళ్ళీ రైడ్ స్టార్ట్ చేస్తాను. ఇఫ్ ఓకే, పెయిన్ అయితే ఉంది, ఓకే మేనేజ్ చేసుకోగలనేమో, చూద్దాం. మేనేజ్ చేస్తున్నా 2 days నుండి, 2 days అవుతుంది అయ్యి మేనేజ్ చేస్తున్నా. బట్ ఇంకా తప్పదు, నేను అక్కడికి చేరితే కానీ అక్కడ ఒక హోటల్ ఉంది, హోటల్ తీసుకోవాలి. ఇక్కడ హోటల్స్ కూడా చాలా కాస్ట్లీ ఉన్నాయండి, అరౌండ్ 3,000 రూపాయలు ఉన్నాయి. అది హోటల్ కదా, హాస్టల్. సో
టూ మచ్ అసలుకి. సరిపోదండి, బయట ఒకటి మాట్లాడుకుందాం. చూడండి అసలుకి ఎట్లుందో. హాయ్, వెళ్ళండి రా, వెళ్ళండి. హాయ్. చూడండి గొర్రెలన్నీ అసలు వాటిని కాస్టోడే లేడు. అవి అక్కడికి వెళ్ళి వస్తున్నాయి ఇచ్చిన మందలుగా, గుంపులుగా. వాటి కాస్టోలే లేరు, ఎవరు కనబడతలేరు. అవే పోతున్నాయి. మా జీవితం బయట ఇవి ఎవరైనా కోసుకొని తిన్నా కూడా పెద్ద ప్రాబ్లం లేదు ఇక్కడ. సో మామూలుగా నేను ఫుల్గా ఆకలి అవుతుంది అని చెప్పేసి ఇక్కడ కూర్చున్నా నేను. స్మైల్ వీడియో యూట్యూబ్, ఐఎమ్ యూట్యూబర్, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్, ఐజీ ఇన్స్టాగ్రామ్. So what is your name? What is your name? బోయిన్ జయా. ఈమె పేరు వచ్చేసి బోయిన్ జయా. పిన్ థామస్. 5 years. నిర్జయా. థ్యాంక్ యూ నిర్జయా. లైక్ థ్యాంక్ యూ. వెల్కమ్. వెల్కమ్. చాలా క్యూట్గా ఉంది ఈమె. అండ్ థ్యాంక్ యూ. సెకండ్. బాయ్. థ్యాంక్ యూ. బాయ్. ఇప్పుడు చాలా మంచి వాళ్ళు అన్నట్టు. పర్మెంటెడ్ హార్స్ మిల్క్, అరిక్షో అని చెప్పేసి అంటారు. పర్మెంటెడ్ హార్స్ మిల్క్. ఫుల్ మంచి ప్రోబయాటిక్ అండ్ హెల్త్కి మంచిది. ఈ డెజర్ట్లో వీళ్ళ ఆహారం ఏంటంటే కజ్జికాయలు అంటారు కదా, మనం గరిజలు అంటాం కదా. ఆంధ్రాలో కజ్జికాయలు అంటారు, తెలంగాణలో గరిజలు అంటారు, ఇంకా ఏమంటారో నాకు తెలియదు. ఇవి ఏంటంటే ఇవి మన మైదా పిండితో చేస్తారు. మ్యాక్సిమం మైదా పిండి ఎక్కువ దొరుకుతుంది మనకి ఇక్కడ. లోపల చాలా ఫ్యాటు అండ్ మీట్ ఉంటుంది. మటన్, మేకది, గొర్రెది. ఇది మంచిగా బాగానే ఉంటుంది. ఉప్పు కారం ఏముండదు, నెక్స్ట్ మీటు అండ్ ఇవి. నడిపియాలి. 3 ఇచ్చారు, ఒక్కదానికి 2500 ఉంటుంది. 7500. ఇంకా హాస్ మిల్క్ దానికో 2500 వేసుకో, 10,000. అంటే మన 250 రూపాయలు అన్నట్టు. పొద్దున నుండి ఏం తినలే కదా, ఇది నడిపిస్తుంది. సిగ్నల్ లేదు, ఏం లేదు. హలో, చాలా కొండలు ఉన్నాయి, కష్టంగానే ఉంది. ఇంకొక 30 కిలోమీటర్లు అయితే తీసుకోవచ్చు రెస్ట్. Hard day, but you have to chase it, the hard things. Oh,
Come on. Come on. Come on. Come on. అందరు రోడ్డు కూడా కనబడతలేదు చూడండి ఎట్లుందో రోడ్డు. కొద్దిసేపు ఆగి కూర్చొని వాటర్ తాగుదాం. వాళ్ళు ఆయిల్లో ఇస్తున్నారు ఫుడ్. ఆయిల్ కారుతుంది మొత్తం. అది తప్ప ఇంకేం ఉండలేదు. అది తింటేనేమో బాగా దాహం వేస్తుంది. ఇది ఒక మైనస్ నాకు. ఫోటో వీడియో తీసుకుంటూ పోతుంది పాప. ఓ రాములా, ముందట మళ్ళీ ఇంకొక కొండ ఉందయ్యా. డౌన్ అనుకుని ఇది ఎక్కంగానే దీని ముందర ఇంకొక ఎక్కుడు కనబడుతుంది. కొంచెం వాటర్ తాగుదాం. ఇంకా ఎక్కాలి అక్కడ. దగ్గర ఇంక 20 కిలోమీటర్లు ఉంది. ఓయ్ బాగున్నారా? పడుకోండి. మరి అంత రెస్పెక్ట్ ఏం వద్దులేండి. పడుకో మంచోనే. ఆగు రే, ఇట్లా అయితే ఎట్లాగా? తోడు లేక ఆ సాంగ్స్ వింటాను నేను. ఇష్టం ఆఫ్లైన్ లేవాడితే వస్తాను. వావ్, మీకు కనబడుతుందా లొకేషన్? వాహా, ఏమన్నా పోతుందా? ఇప్పుడు సైకిల్ ఎక్కిన దానికి అంతా వస్తుంది సుఖం. Oh. Hello. Thank you very much. Where are you from? I am from India. Hi. Hi. What's your name? Haspilik. Huh? Haspilik. Haspilik? Oh, nice name. Good luck. Thank you very much. Bye. Thank you. Good luck. Bye bye. అట్లా చాలామంది అయితే దారి పొడవునా హెల్ప్ చేస్తూనే ఉన్నారు. వెరీ హ్యాపీ. ఇంకొక 17 కిలోమీటర్లు. యా, ఇవి వచ్చేసి టోల్ గేట్స్. వీళ్ళు టోల్ ఎట్లా కలెక్ట్ చేసుకుంటారో ఏంటో చూడండి మీరు. స్కాన్ సిస్టమ్ ఉంది వీళ్ళకి కూడా. హాయ్. నేను టోల్ కట్టాను, 2 వీలర్ అది. కార్డు ఇచ్చేసి స్కాన్ చేసుకొని తీసుకుంటారు. వీళ్ళది కూడా స్కానర్లే పనిచేస్తున్నాయి. చాలా లైక్ వెనుకబడ్డ దేశం లాగానే ఉంది, కానీ పీపుల్ చూసుకుంటే మాత్రం కొంచెం ఫాస్ట్గానే కనబడతారు. మళ్ళీ అదేందో. పదండి. One for me. Same. Egg. Egg. For me. Okay. Money? ఓకే. సో ఫ్రెండ్స్, 500 రూపాయలు మొత్తం ఫుడ్ అయితే ఇప్పుడు ఆర్డర్ పెట్టాను.
ఆర్డర్ పెట్టిన ఫుడ్ అయితే వచ్చింది. మీరు చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడడానికి. అండ్ ఇది వచ్చేసి ఒక 500 అయ్యన్నారు. క్యారెట్, బీట్రూట్, రైస్, ఆమ్లెట్, మీటు అండ్ కొంచెం కాఫీ అంటే చాయ్, మిల్క్ టీ అంటారు దీన్ని. సో ఆర్డర్ అయితే పెట్టాను, ఎట్లుందో చూద్దాము. కొరియాలా తినేటప్పుడు చూపెడితేనేమో ఊరికే తినేటప్పుడు ఎంతసేపు అని చూపెడతామని అన్నారు. ఇప్పుడేమో ఈ అమ్మ ఏం చూపెడతాం తీయని అనుకుంటే తినేటప్పుడు చూపెడతలేవు ఏంది అని అంటారు. నడుతుంది, మీ ఇష్టమవుతుంది. నా ఫేస్ మాత్రం చూడకండి ఫ్రెండ్స్, చాలా దారిద్రంగా చాండాలంగా ఉన్నది. మీకు అసలు చాలా అవ్వట్లేదు తెలుసా. ఎగ్జాస్ట్ అయిపోయినా, ఓపిక లేదు. తీయ ఉంది, కారం ఉప్పులు వేయరు ఫ్రెండ్స్ ఇక్కడ, తీయ ఉంటుంది. క్యాప్సికమ్ వేసారు. సో ఇట్స్ ఎ సన్సెట్ టైం. అండ్ వన్ మోర్ థింగ్, అక్కడ మీకు కనబడుతుందా, అక్కడ ఎల్లోయిష్గా ఆవాల తోటలు, వాటిని చూద్దాం పదండి. మన డ్రోన్లో, మన జటాయులో. డ్రోన్ దగ్గర 3 కిలోమీటర్లు పోయింది. 3 కిలోమీటర్లు పోయినాక తర్వాత ఇంటికి పిలుస్తున్నా, ఎందుకంటే ఇంకా పోయేటట్టు ఉన్నది. అక్కడ దాకా పోయినా కూడా ఆ వ్యూ మంచి క్లియర్గానే కనబడుతుంది, కానీ అక్కడ దాకా ఎట్లుందో తెలియట్లేదు. సో కాబట్టి పిలుస్తున్నా. అయ్యా ఇది ఓల్డ్ క్యాపిటల్ ఏందయ్యా, గట్టిగా గుంజితే 100 ఇండ్లు లేవు అనిపిస్తుంది నాకు చుట్టుపక్కల. ఇది ఓల్డ్ క్యాపిటల్ అంట. వామ్మో, డాంబర్ రోడ్డు కూడా ఒక్కటే ఉంది, ఇది ఒకటే, మిగతా అన్ని మట్టి రోడ్లే ఉన్నాయి. ఇది ఉంటే ఇంకా అంతే కథమే అనిపిస్తుంది. చూడండి, ఇది ఓల్డ్ క్యాపిటల్ ఏంది, ఇంక ఇక్కడ ఏం కవర్ చేస్తాం? 3 days ఇక్కడ ఉండాలా? ఓ మై గుడ్నెస్. అమ్మా, పెదాలు ఎండిపోయి పగిలిపోయి ఆగమాగమైపోయినాయి. ఓ మై గుడ్నెస్. నాకు రోడ్డు లేదు, టర్న్ లెఫ్ట్, రోడ్డు లేదు. ఫ్రెండ్స్, నేను వెళ్ళబోయే గెస్ట్ హౌస్కి రోడ్డు లేదు, ఇసుకలోనే దొక్కాల్సి వస్తుంది. ఇసుకలో కాళ్ళు ఇంకెక్కువ పని చెప్తే. అసలు సిటీ మొత్తంలో ఒక హైవేలే తప్ప ఇంకో రోడ్ లేదు. ఇంకా ఇదేమో అంత మమ్మీ నొప్పి లేస్తుందంటే ఇంకా ఎగరేస్తుంది. నా బాధ ఎవరికి చెప్పుకోనమ్మా అన్నట్టుంది నా పరిస్థితి. ఓయ్యా, ఇది ఎట్లుంటే ఇప్పుడు నేను ఉండబోయే రూమ్ ఎట్లుంటుందో చక్కగా చూస్తా. ఇవాళ మంచిగుంది లేకుంటే సపరేట్గా వెళ్ళిపోతా రేపు. నేనైనా పోయి బయట నీళ్ళు కొనుక్కొని నేనైనా క్యాంప్ వేసుకొని నా టెంట్లో ఉండడం ఉత్తమం అనిపిస్తుంది. అరే, ఎలా ఉంటున్నారా మీరు? వర్షం పడితే అంత బురద కావచ్చుగా. అయ్యో బాబు, అమ్మా చూడండి ఫ్రెండ్స్ ఎట్లుందో.
మన దగ్గర నయం, ఊళ్ళల్లో కూడా సిమెంట్ రోడ్లు అవి పోతానే. మీ గవర్నమెంట్లు ఆ కంట్రీలు ఈ కంట్రీలు ఫండ్లు ఇస్తే రోడ్లు కట్టుకుంటారట. అమ్మా ఓ రాములా, సీను ఏంది సీన్ ఇది, ఇట్లున్నది రోడ్డు. గయా గెస్ట్ హౌస్ అంట ఇది. ఓకే ఉంది. Oh my goodness. మళ్ళీ వీటిలోనే వండాలా? అయ్యో ఇదేంది ఇట్లా ఉంది? షిట్ డామ్ ఇట్. అనవసరంగా ఇక్కడికి వచ్చి పడ్డా.